దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదిరే ఆటతో ఈ సిరీస్పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచీలో భారత్ బోని చేయగలిగింది. ఇక 3 వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ కీలకమైన రెండో మ్యాచ్ జరగనుంది. మరోసారి అందరి చూపు ఈ స్టార్ బ్యాటర్లపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. తమ ఆట మరెవరికో సమాధానం అన్నట్లుగా చెలరేగుతున్న రోకో తమ ధాటిని కొనసాగించాలనుకుంటున్నారు. ఈ ఊపులోనే సిరీస్ను కూడా టీమిండియా ఖాతాలో వేయాలనుకుంటోంది. అదే జరిగితే టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు ఈ ఫలితంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. సఫారీలు మాత్రం కసిమీదున్నారు. సిరీస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో పట్టు వదలకూడదనే భావనలో వారు ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదిరే ఆటతో ఈ సిరీస్పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచీలో భారత్ బోని చేయగలిగింది. ఇక 3 వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ కీలకమైన రెండో మ్యాచ్ జరగనుంది. మరోసారి అందరి చూపు ఈ స్టార్ బ్యాటర్లపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. తమ ఆట మరెవరికో సమాధానం అన్నట్లుగా చెలరేగుతున్న రోకో తమ ధాటిని కొనసాగించాలనుకుంటున్నారు. ఈ ఊపులోనే సిరీస్ను కూడా టీమిండియా ఖాతాలో వేయాలనుకుంటోంది. అదే జరిగితే టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు ఈ ఫలితంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. సఫారీలు మాత్రం కసిమీదున్నారు. సిరీస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో పట్టు వదలకూడదనే భావనలో వారు ఉన్నారు.